మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. టెట్కి సంబంధించి వెబ్సైట్లో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చూద్దాం. మనకి టెట్ వెబ్సైట్ ఆన్ చేసిన తర్వాత రెస్పాన్స్ షీట్స్, అబ్జెక్షన్కి, దాంతోపాటుగా క్వశ్చన్ పేపర్ అండ్ కీస్ అని చెప్పేసి రావడం జరిగింది. ఇక్కడ కంప్లీట్గా చూసినట్లయితే మరొక రోజు క్వశ్చన్ పేపర్స్ దానికి సంబంధించిన కీ కూడా యాడ్ చేశారు. దానికి సంబంధించి క్లారిటీగా చూద్దాం. క్వశ్చన్ పేపర్స్ కీ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. ఆల్రెడీ మనకి మార్చి 1వ తారీఖు, మార్చి 2వ తారీఖు, మార్చి 3వ తారీఖు వరకు కూడా వెబ్సైట్లో పెట్టారు కదా. తాజాగా మార్చి 4వ తారీఖు మార్నింగ్ సెషన్లో జరిగిన హిందీకి సంబంధించి, సోషల్కి సంబంధించి, సోషల్ స్టడీస్కి సంబంధించి కన్నడ, సోషల్ స్టడీస్ ఒడియాకి సంబంధించి, సోషల్ స్టడీస్ తమిళ్కి సంబంధించి, 4వ తారీఖు మార్నింగ్ సెషన్లో జరిగిన సోషల్ స్టడీస్ తెలుగుకి సంబంధించి క్వశ్చన్ పేపర్స్, అదేవిధంగా దానికి సంబంధించిన తాత్కాలిక కీ కూడా అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ పేపర్లతో పాటుగా మీ రెస్పాన్స్ షీట్లు కూడా అఫీషియల్ వెబ్సైట్లో డౌన్లోడ్ అవుతాయి. ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. ఇక్కడ మొత్తంగా చూసినట్లయితే ఇప్పటి వరకు 4వ తారీఖు మార్నింగ్, అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెషన్లకు సంబంధించిన తాత్కాలిక కీలు, క్వశ్చన్ పేపర్లు అయితే వెబ్సైట్లో పెట్టారు. మనకి ఇంకా మార్చి 5వ తారీఖు మార్నింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్, మార్చి 6వ తారీఖు పేపర్ 1B, పేపర్ 2Bకి సంబంధించిన కీలు, దానికి సంబంధించిన పేపర్లు కూడా అఫీషియల్ వెబ్సైట్లో ఇంకా అప్డేట్ చేయవలసి ఉంది. ఇప్పటికైతే మార్చి 4వ తారీఖు వరకు కూడా అప్లోడ్ అయితే చేస్తున్నారు. మీరు ఇక్కడ కంప్లీట్గా చెక్ చేసుకోండి. ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు, టెట్ రాసిన అభ్యర్థులు అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ రెస్పాన్స్ షీట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ ఇచ్చిన తర్వాత క్యాండిడేట్ ఐడి, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. క్యాండిడేట్ ఐడి అంటే టెట్ అని ఉంటుంది కదా, టెట్ అని చెప్పేసి ఒక నెంబర్ ఉంటుంది మీ అప్లికేషన్లో. అది క్లారిటీగా ఇక్కడ క్యాండిడేట్ ఐడి ఎంటర్ చేసుకుని, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకుని, వెరిఫికేషన్ క్యాప్చా, ఇక్కడ ఏ క్యాప్చా ఇస్తే ఆ క్యాప్చా ఎంటర్ చేసుకుని లాగిన్ క్లిక్ చేయండి. లాగిన్ ఎప్పుడైతే క్లిక్ చేస్తారో ఆటోమేటిక్గా మీకు మీ వెబ్సైట్లోకి లాగిన్ అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఆన్ ఆఫ్ ఒక బటన్ ఉంటుంది. ఈ బటన్ ఆన్ చేసినట్లయితే హోము క్యాండిడేట్ సర్వీసెస్ అని చెప్పేసి ఈ విధంగా అప్డేట్స్ అయితే రావడం జరుగుతాయి. ఇక్కడ క్యాండిడేట్ సర్వీసెస్ మీద క్లిక్ చేసినట్లయితే రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్, అబ్జెక్షన్ ఎంట్రీ అని చెప్పేసి 2 అప్డేట్లు వస్తాయి. ఇక్కడ రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ మీద క్లిక్ చేసి మీరు మీ రెస్పాన్స్ షీట్ని అయితే PDF ఫార్మేట్ రూపంలో చెక్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ రెస్పాన్స్ షీట్లో ఏవైతే మిస్టేక్స్ ఉన్నాయో తాత్కాలిక కీలో అవి అబ్జెక్షన్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అబ్జెక్షన్ ఎంట్రీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి అబ్జెక్షన్ అయితే చేయొచ్చు. ఏ విధంగా కీ అబ్జెక్షన్ చేయాలని ఆల్రెడీ మన ఛానల్లో సెపరేట్గా వీడియో ఉంది కాబట్టి ఆ వీడియో చూసి కంప్లీట్గా కీ అబ్జెక్షన్ అయితే చేసుకోండి. ఇక డిఎస్సికి సంబంధించి వెబ్సైట్లో మనం చూసినట్లయితే ఇప్పటి వరకు కొత్త షెడ్యూల్కి సంబంధించి ఎటువంటి తేదీలను కూడా ప్రకటించలేదు. ఇప్పటికైతే పాత షెడ్యూల్ మాత్రమే మనకి ఏపీ డిఎస్సి 2024 వెబ్సైట్లో కనిపిస్తుంది. మనకి కొత్త షెడ్యూల్ని ప్రకటించవలసి ఉంది ప్రభుత్వం. ఎప్పుడు పరీక్షలు కండక్ట్ చేస్తారు ఏందనే దానికి సంబంధించి మనకి ఎన్నికల కోడ్ అనేది ఈ మార్చి 15వ తారీఖు ఈ టైంలో మనకి విడుదలయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం డిఎస్సికి సంబంధించి కొత్త పరీక్షల షెడ్యూల్ అనేది ఎన్నికల కోడ్ వచ్చేలోపు కంపల్సరీగా ప్రకటించవలసి ఉంటుంది. లేదంటే తర్వాత పరీక్షల షెడ్యూల్ ఇచ్చి పరీక్షలు నిర్వహించే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి తర్వాత ఎన్నికల కమిషన్ పర్మిషన్లు అవి తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఎన్నికల కోడ్ వచ్చేలోపే డిఎస్సికి సంబంధించి కొత్త షెడ్యూల్ని ప్రభుత్వం ప్రకటించవలసి ఉంటుంది. ఏప్రిల్ 15వ తారీఖు టు ఏప్రిల్ 20వ తారీఖు లోపు సార్వత్రిక ఎన్నికలైతే పోలింగ్ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎన్నికల కోడ్ అనేది మార్చి 15 మహా మిస్ అయితే మార్చి 20 లోపు ఖచ్చితంగా ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి వస్తుంది. ఈ లోపు ప్రభుత్వం కొత్త డిఎస్సి షెడ్యూల్ని అయితే ప్రకటించవలసి ఉంటుంది. ప్రభుత్వంలో ఈ పరీక్షలకు సంబంధించిన మంతనాలు జరుగుతున్నట్లు సమాచారం. ఏదైనా అఫీషియల్ అప్డేట్ స్టేట్మెంట్ వచ్చినట్లయితే తప్పకుండా మీకైతే తెలియచేయడం జరుగుతుంది. ఇప్పటికైతే ఎటువంటి స్టేట్మెంట్ లేదు. ఇటు స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు కానివ్వండి, ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ అభ్యర్థులకు కానివ్వండి, ఏప్రిల్ 2వ తారీఖు తర్వాతే పరీక్షలు కండక్ట్ చేయవలసి ఉంటుంది హైకోర్టు స్టేట్మెంట్ ప్రకారం. దీన్ని పరిగణలోకి తీసుకున్నట్లయితే ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుందనేది అఫీషియల్గా స్టేట్మెంట్ వచ్చిన తర్వాత మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. ఏప్రిల్ 2 వరకు కూడా మీకు సమయం అయితే ఉంది కాబట్టి ఈ సమయాన్ని సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. మీ మొబైల్లో గూగుల్ ఆన్ చేసుకుని www.ramramesheducation.in అని చెప్పేసి సెర్చ్ చేసి మన వెబ్సైట్ ఓపెన్ చేసి ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లు అయితే ప్రాక్టీస్ చేసుకోండి. ప్రతి ఒక్కరు వెబ్సైట్ ఆన్ చేసుకోవడం, టెస్ట్ మీద ఓపెన్ చేయడం, లాస్ట్లో ఫినిష్ అనే బటన్ ఉంటుంది. ఫినిష్ అనే బటన్ క్లిక్ చేసినట్లయితే ఆన్సర్లు అయితే మీకు డిస్ప్లే అవుతాయి. ఓకే గైస్, మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న లైవ్ ఎగ్జామ్స్ కూడా మీ ప్రిపరేషన్లో భాగంగా, మోడల్ పేపర్లు కూడా మీ ప్రిపరేషన్లో భాగంగా ఉపయోగించుకోండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.